శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి తిరిగి మళ్ళా ఈ నెల 5వ తారీఖు నుంచి మంచి రోజులు ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. గత కొంతకాలంగా 12వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కొన్ని అనుకోని ఖర్చులు తేవడం జరిగింది. అవి మంచి ఖర్చులు, పిల్లల యొక్క చదువు అవ్వచ్చు, వివాహాలు అవ్వచ్చు, ఏదైనా పుణ్య కార్యక్రమాలకి జరిపించవచ్చు. ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఖర్చు ఎక్కువ జరిగి ఉంటుంది. డిసెంబర్ 5 వరకు కూడా ఆ ఖర్చు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా పుణ్య కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటారు. అడిగిన వారికి చేతనైనంత సహాయం కూడా చేయవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా పిల్లల కొరకు గవర్నమెంట్కి చెల్లించడం ట్యాక్సుల కొరకు ఎక్కువ చెల్లించడం జరుగుతుంటుంది. 5వ తారీఖు తర్వాత గురువు లాభస్థానంలోకి రావడంతో తిరిగి మళ్ళా ధనం ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా మీ స్వయం కృషితో మీ టాలెంట్కు తగ్గ విధంగా ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆగిపోయినటువంటి ధనం తిరిగి మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్ ద్వారా కానీ, మనం ఏదైనా వ్యవహారం చేసి ఉంటే సెటిల్మెంట్ ద్వారా కానీ మొత్తం మీద రావాల్సిన ధనం ఫ్లో తిరిగి ప్రారంభం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సొసైటీలో కూడా ఒక మంచి పేరు లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఈ రాశిలో సింహరాశి వారికి రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల ఏ నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు. చాలా వరకు వచ్చిన అవకాశాలను వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు వచ్చిన అవకాశాన్ని ఇతరులకు ఇద్దామని చూడడం కూడా జరుగుతూ ఉంటుంది. సేవాభావం అవ్వచ్చు, ఇతరులు బాగుపడతారనే ఉద్దేశం వల్ల చాలా వరకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా మంచి అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా దాని ఉపయోగం పొందితే ఇప్పుడు ఉన్నటువంటి మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా అష్టమ శని ప్రభావం వల్లనే కొన్ని విషయాల్లో ఎంత మంచి చేసినా కూడా, ఎవరికి ఎన్ని ఉపకారాలు చేసినా కూడా చివరికి ఏదో విధంగా అపనిందో అపవాదం రావడం, తిరిగి మనస్తాపం రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సందర్భంలో సాధ్యమైనంత వరకు అక్కర్లేని విషయాల్లో తలదూర్చుకోకుండా మన పనులు మనం చేసుకుంటేనే మంచిది. అంటే ఎవరైనా వస్తే మనల్ని అడిగితే మనం సహాయం చేయాలి, లేదంటే వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలి తప్ప వారు అడగకుండా వారి విషయాల్లో ఎంటర్ అయ్యి మనం ఏదో సాల్వ్ చేద్దాం అనుకుంటే తిరిగి మీకే ఆ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయంలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. మిగతా విషయాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా రవి గ్రహం, రాష్ట్రాధిపతిగా రవి ప్రస్తుతం 4వ స్థానంలో సంచరించడం వల్ల స్థిరాస్తులు, భూములు సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే మీ సొంత ప్రాంతంలో కానీ, తల్లిదండ్రులకు కానీ ఏమైనా సమస్యలు ఉంటే చాలా వరకు సాల్వ్ చేస్తారు. వారికి ఏదో కొన్ని ఉపాధి అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉన్నది. అలాగే డిసెంబర్ 15 తర్వాత రవి 5వ స్థానం అంటే మిత్రక్షేత్రంలో ధనుసు రాశిలోకి సంచరించడం వల్ల కంపల్సరీగా దూర ప్రాంత ప్రయాణం కానీ, విదేశ ప్రయత్నాలు కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో ఒక శుభవార్త వినడం జరుగుతూ ఉంటుంది. ఒక మీరు విదేశంలో ఉన్నా, మీ సంతానం విదేశంలో ఉన్నా వారికి కొన్ని ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒక విధమైన ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదో చాలా ధీమాగా ఉండడం జరుగుతుంటుంది. ముఖ్యం మీద పిల్లల విషయంలో ఏదో ఒక శుభవార్త మీరు ఈ డిసెంబర్ 15 తర్వాత వినే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కుజుడు, ఈ రాశి వారి కుజుడు యోగకారకుడుగా ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాడు. డిసెంబర్ 7వ తారీఖు లోపల మీరు ఏదైనా స్థిరాస్తి కానీ, భూమి కానీ కొనడం కానీ, గృహం మారడం కానీ లాంటివి జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 7 తర్వాత కుజుడు 5వ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు డిసెంబర్ 7 తర్వాత స్పెక్యులేషన్ కానీ, షేర్ మార్కెట్ కానీ, జూదం లాంటి వ్యవహారాల్లో పాల్గొనడం అంత మంచి కాదు. ఏదైనా ఉద్యోగపరంగా ఏదైనా మారాలనే అనుకున్న వారికి ఉద్యోగపరమైన మార్పులు తప్పనిసరిగా ఉంది. కొంతమందికి ట్రాన్స్ఫర్ కానీ, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కొన్ని మార్పులు కానీ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా గమనించవలసింది. బట్ ఏదైనా ప్రయత్నం బట్టే జరుగుతుంది తప్ప దానికి అదైతే ఏది కూడా జరగదు. పెద్దగా కంగారు పడక్కలేదు. అయితే మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఏ విషయాన్నైనా చాలా కాన్ఫిడెన్స్గా, ధైర్యంగా చెప్పగలుగుతూ ఉంటారు. ఇక శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రుడు 4వ స్థాన సంచారం డిసెంబర్ 20 వరకు ఉంటుంది. అప్పటి వరకు చాలా వినోదయాత్రల్లో పాల్గొనడం, గృహానికి అవసరమైనటువంటి విలాస వస్తువులు కానీ, ఏదైనా ఎంటర్టైన్మెంట్ వస్తువులు కానీ, గృహాన్ని అందంగా అలంకరించడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. గృహంలో కూడా ఏదో శుభకార్యం లాంటిది కూడా జరిపిస్తూ ఉంటారు. బట్ ఏదైనా కుటుంబ సభ్యులంతా కూడా చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. శుక్రుడు 4వ స్థానంలో ఉండడం వల్ల
డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు కూడా 5వ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా 5వ స్థానంలో శుక్రుడు ప్రవేశించడంతో ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనే ఆలోచన కనబడుతుంటుంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రేమికులకు కూడా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ఈ లవ్లో పడడం అలాంటిది కూడా అబ్బాయిలు కానీ ఈ శుక్ర ప్రభావం వల్ల డిసెంబర్ 20 తర్వాత జరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా లాభస్థానంలో ఉన్నటువంటి గురువు దృష్టి కూడా శుక్రుడి మీద పడడం వల్ల ఏదైనా కొంత కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అష్టమ శని ప్రభావం తప్ప మిగతా గ్రహాలన్నీ ఇంచుమించుగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వారు ఈ అష్టమ శనికి ఏదో విధంగా పరిహారం చేసుకుంటే మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ మార్గశిర మాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మార్గశిర మాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు. ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. అవి సముద్రంలో దొరికే వస్తువు. ఒక 11 గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి 11 కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మూటలా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది. అలాగా నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది. ఇది 11 గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్షవారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవ్వలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి. ఒక 11 గవ్వలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు, అది పూజలో పెట్టినా పర్లేదు, కానీ ఈ 11 లక్ష్మీ గవ్వలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో, ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ 11 పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అంటే చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది, కొంతమంది వ్యతిరేకించవచ్చు. ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో, లక్ష్మీ అమ్మవారు, దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా అక్కడ ఒక అద్దాన్ని, చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల, అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం, కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని, అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు, ఎప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి, మట్టి పట్టినట్టు ధూళి పట్టి ఉండకూడదు. అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీది వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైనా ప్రతి అద్దం కూడా, అంటే ముఖం చూసుకునే అద్దం, అలాగే అలంకరణగా పెట్టినటువంటి అద్దాలు కూడా ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట. చిన్న మరక కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి తలదలా మెరుస్తూ ఉంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మీ యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న రెమెడీలే చేసి చూడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను, అది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్లు కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి. అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి. ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం, తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి. కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు, అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది. అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి. అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది, మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి. ఏదైనా ధన సంపదకి మార్గశిర మాసం అనేది చాలా మంచిది. కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని, నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరీగా ఐశ్వర్యానికి, మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్య ఉండదు. ప్రతి వాడు కూడా ధనం సంపాదించాలనే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఏదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి. స్వస్తి.